శ్రమ అనేది క్షణం మాత్రమే ఉంటుంది. అయితే మహిమ దేవుడు మనకిస్తానన్న ఆ బహుమానము అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును కలుగజేస్తుంది. ఆ నిత్యమైన భారము అంటే అదేదో మనం కష్టపడి మోసే భారం కాదు. ఆయన మహిమ నిత్యమైన మహిమలో మనల్ని నడిపిస్తుంది. అదెంత గొప్ప భాగ్యమో కదా. అయితే మనకొచ్చే కష్టాలు అంతము లేనివిగా, భరించడానికి వీలు లేనివిగా అనిపించవచ్చు. అలాంటప్పుడే మనం మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారిలో ఉన్న సహనాన్ని మనం చూడాలి. ఆ సహనమే అతన్ని ఎన్నో రెట్లు ఆశీర్వాదాల వైపు నడిపించింది. దావీదు అనుభవించిన కష్టాలను స్మరణకు తెచ్చుకోవచ్చు. దావీదు గారు అంటున్నారు 116:3 మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నాయి, శ్రమయు దుఃఖమును నాకు కలిగింది, అయినా సరే దేవునికి నేను మొరపెడతాను అంటున్నారు. ఎంత దుఃఖము శ్రమ కలిగినా ఆయన వైపు నుండి నా దృష్టిని మరల్చను అంటున్నారు. అలాగే పౌలు గారు హింసకుల చేతిలో అనేక శ్రమలు దెబ్బలు అనుభవించారు. ఆ పౌలు గారు దేవుని కార్యం నిమిత్తమే తిరుగుతున్నప్పటికీ ఎన్నోసార్లు జైలు జీవితం, కొరడా దెబ్బలు, అపాయాలు, శ్రమలు అనుభవించారు. అయితే ఆయన ఒకటే అంటారు, శాశ్వతమైన మహిమ అంటారు. అతని చూపు ఎప్పుడు శాశ్వతమైన వాటి వైపే పెట్టారు. క్షణికమైన సమస్యలను పట్టించుకోలేదు. మనం కూడా మనకొచ్చే ఈ సమస్యలను క్షణికమైనవిగా చూడాలి. మన చుట్టూ ఉన్న లోకము మనల్ని అగాధంలోనికి వేసిన ఇంకా ఈ బాధలకు ముగింపు లేదా అని అనుకునేటట్లు ఉన్న మన దృష్టిని మాత్రము మరల్చకూడదు. దేవుని వైపే మన దృష్టి పెట్టాలి. ఎప్పటికీ